హాయ్ డి యూట్యూబ్ ఫ్యామిలీ. పనిలేని మంగలివాడు పిల్లేకలు గొరికాడని ఒక సామెత ఉంటది. అది ఇప్పుడు నేను కరెక్ట్ సెట్ అవుతది నాకైతే. ఏం పని లేదని చెప్పేసి 5 నిమిషాల్లో అయ్యే పనిని ఒక పావుగంట చేసుకొని కూర్చొని ఉన్నాను. తాలింపయితే ఏముంది కళాయి ఆయిల్ వేసి ఉల్లిపాయలేసి వేయించడమే. కానీ ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి ఎంత గుండగా కట్ చేశానో. అయితే అక్క నారొస్తది కదా అని డౌట్ ఉండొచ్చు. ఫస్ట్ చిక్కి ఆ తర్వాత మళ్ళీ వాటిని గుండగా కట్ చేసేసి ఇలా వేయిస్తున్నాను. మరి నాకు పని లేదు. అంత ఫ్రీగా ఉన్నాననుకోండి. నిన్న ఈవినింగ్ పిల్లలు కూడా అంత ఇబ్బంది పెట్టలే. అందుకనేసే వీటిని కట్ చేసుకుంటా గుండగా చేశాను. ఇలా ఒకసారి కర్రీ ట్రై చేద్దామని. కానీ పర్లేదు. తన్నిడిచిన ఈడ్చితన్న ఒకటేలా ఉంటుంది కదా! అలాగే చిక్కుకొని ఏపుకున్నా, ఇలా కట్ చేసి వేపుకున్నా టేస్ట్ మారదు కదా! మనం ఇంకేదో ఎక్స్‌ట్రా మసాలా యాడ్ చేస్తే మారుతది. ఇక్కడ అన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం, మసాలా అన్నింటిని యాడ్ చేసేసుకొని కొంచెం దగ్గరగా వేగేంత వరకు వేయించుకోవడమే. చాలా సింపుల్ కర్రీ. అందుకే నేను చెప్పలేదు. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇంతకీ చిక్కుడుకాయ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా! ఈవినింగ్ అయింది. చెల్లేమో ఏదైనా కొత్త జడ ట్రై చేయొచ్చు కదా అని అడిగింది. నాకిది రాదు. కానీ ఇప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను. అందుకే ధనిజుత్తు మీద ప్రయోగం చేశా. కానీ బానే వచ్చింది. పైన కొంచెం ఎయలేదు. ఈ క్లిప్స్ ఇవన్నీ చూపిస్తున్నానే ఇవన్నీ నేను నా చేతులతో నేనే చేసుకున్నాను. ఇంకా టిక్ టాక్స్, నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్, ఈ క్లిప్ ఒకటి కాసులు ఉంటాయి కదా! వాటితోని ఇలా దోపుకునే టైప్‌లోన క్లిప్ తయారు చేసుకున్నాను. ఇలా జడలేసుకునేటప్పుడు ఇలా సింపుల్‌గా జడబిళ్ళ అనేది దోపుకుంటే సరిపోతుంది కదా! ఎలా ఉంది? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మిస్ అవ్వకూడదనుకుంటే గంట సింబల్ ఆన్‌లో